సర్వలోకము మీదికి సమూలమైన నాశనము పంపబడుచున్న దినములలో దేవుడు మాత్రమే నీకు రక్షకుడు. నువ్వు ఎంత సంపాదించినా, ఏది సమకూర్చుకున్నా, నువ్వు ఉన్నదానితో ప్రభువుని గణపరిచి, ప్రభువుని మహిమపరిచి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాని యందు ఆనందించకుండా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలని నువ్వు ఎంత పరుగులు పెట్టినా గాలిని పట్టుకోవడానికి పరుగు పెట్టినట్టుగానే ఉంటుంది. నీకు ఏది దొరకదు, నిన్నేది రక్షించదు. నీకు రక్షణకర్త అయిన వాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమును అర్పించిన వాడు. యేసు ఎవరు? నా పాపమును భరించిన వాడు. యేసు ఎవరు? నన్ను స్వస్థపరిచిన వాడు. యేసు ఎవరు? నన్ను సృష్టించిన సృష్టికర్త. యేసు ఎవడండి? నా భారాన్ని మోసిన వాడు. అటువంటి యేసు నాకు నిత్య జీవమును కలగచేయటానికే నన్ను వెతుక్కుంటూ దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇంకొక మాట, ఇదొక్కటి చూపించండి, ముగిస్తాను. నిజంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. నువ్వు ఎక్కడ సమకూర్చుకోవాలో ప్రభు చెప్తున్నాడు. ఆ సర్వలోకము మీదికి సృష్టించబడిన సమూలమైన నాశనంలో నుంచి నువ్వు తప్పించబడటానికి నువ్వు ఎక్కడ సమకూర్చుకోవాలి? ప్రాణమా, తిను, తాగు, సుఖించు, ఆనందించి, ఇక నీకు ఏ కొదవలేదని చెప్పుకున్న ధనవంతుని వలె కాకుండా నువ్వు ఏ విషయంలో ధనవంతుడిగా మార్చబడాలి, ఎక్కడ నువ్వు ధనవంతుడిగా ఉండాలి, ఎక్కడ నువ్వు ఐశ్వర్యవంతమైన స్థితిలో కనబడాలి అనేది ప్రభు చెప్పుచున్నాడు. చదువునన్న 6:19. భూమి మీద, ఓహో సంగమా, ఈ మాట మనకి అరిగిద్దా? ఈ మాట మనకు అరిగిద్దా? సమకూర్చుకోవద్దంటే కష్టమే పాస్టర్ గారు, అసలు మా వల్ల కాదండి. సమకూర్చుకోవటమే. అరిగిద్దా ఈ మాట మనకి? అసలు అరగదండి, అది అలాగే ఉండిపోద్ది. రైట్, చదువు. ఇది నేను చెప్తున్న మాట కాదు కదా. ఆ ధనవంతుని మన ఎదుట పెట్టి, వాని పరిస్థితిని మన ఎదుట పెట్టి ప్రభు మనకి ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక అనంటే, నా సంగమా, నా పిల్లలారా, మీరు భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఈ భూమి మీద చిమ్మెట ఉంటుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపాదించిన ధనము నిజంగా 10,000 వచ్చాయనుకో, నా వైపు చూడాలి ఎప్సిబా, నిజంగా మీకు ఒక నెలంతా కష్టపడితే 10,000 వస్తాయి. హల్లెలూయా, 10,000 వస్తాయి. ప్రభు సన్నిధిలో ఉండి మీ గుండెల మీద చేసుకుని 10,000లో ఒక్క పైసా, 10 పైసలు కూడా వృధాగా ఖర్చు అవ్వకుండా నేను కడుపు నిండా తిని బ్రతుకుతున్నానయ్యా అని చెప్పగలరా? హాస్పిటల్కి రూపాయి కూడా పెట్టట్లేదు అనేవారు ఉన్నారా? లేరు. ఖచ్చితంగా పెడతారు. అవునా కదా? ఖచ్చితంగా అది చిమ్మెటగా ఉంటుంది, తుప్పు పడుతుంది, అది కరిగిపోద్ది, అది బూడిదైపోద్ది. మీరు అనుభవించరు. మీకు ఏమాత్రం లాభము కానీ, మీకు ఏమాత్రం కూడా ఘనము కానీ, మీకు ఏమాత్రం జీవము కానీ దానిని భూమి మీద సమకూర్చుకోకండి. హల్లెలూయా. నువ్వు బ్రతకాలి అనంటే డబ్బు కాదు కావాల్సింది. నువ్వు బ్రతకాలి అనంటే ఆస్తి కాదు నీకు కావాల్సింది. నువ్వు బ్రతకడానికి కావాల్సింది లోకము కాదు. నువ్వు బ్రతకడానికి కావాల్సింది దేవుని మాట. నువ్వు బ్రతకడానికి కావాల్సింది దేవుని వాక్యము. హల్లెలూయా.